పన్నీర్ దమ్ బిర్యానీ తయారు చేసే విధానం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పన్నీరు, 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ కారం, 3 యాలకులు, 2 లవంగాలు, 1 ఆనస్ పువ్వు, 3 మిరియాలు వేసుకొని కలుపుకోవాలి బాగా. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్కి బాగా పట్టేంత వరకు కలిపేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఒక హాఫ్ కప్పు వేయించిన ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 3/4 కప్ ఆఫ్ పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 అవర్ వరకు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 1 గంట. స్టవ్ మీద ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ పెట్టుకొని 1 స్పూన్ షాజీరా, 2 లవంగాలు, 3 యాలకులు, 1 అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ఆయిల్, రైస్ అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వాడుతుంది. వేసుకొని బాగా వాటర్ మరిగించుకోవాలి. ఇందులోనే 1 బద్ద నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. ఇలా 75% ఉడికేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న బౌల్లో వాటర్ డ్రైన్ చేసి వేసుకోవాలి పొరలుగా. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు పైన వేసుకోవాలి. బాగా మంచి కలర్ వస్తుంది. ఒక స్పూను నెయ్యి సైడ్లకి వేసుకోవాలి. పైన టిష్యూ పేపర్స్ కవర్ చేసుకొని పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ ఉడికించుకోవాలి. 8 మినిట్స్ మీడియంలో పెట్టింది తీసుకొని ప్యాన్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ లోలో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత చూద్దాం. 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా రైస్ కంప్లీట్గా ఉడికేసి ఉంటుంది. చూడు ఎలా పొడిగా వచ్చిందో. బాగుందా? చూడండి పన్నీర్ ఎంతో టేస్టీ పన్నీర్. అది ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడం. సాఫ్ట్గా భలే ఉడికిందండి. ట్రై చేయండి.
నుంచి సైడ్గా తీసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిత్ కస్ కిచెన్.